వచ్చినాయి. ఈ బినామీలు ఎవరు బినామీలు? అసలు వీళ్ళు ఈ యొక్క దళిత భూముల్ని, గిరిజన భూముల్ని, అసైన్డ్ భూముల్ని కూడా ఆఖరి నిమిషం వరకు వీళ్ళు వదలకుండా కొట్టేశారని చెప్పి ఏదైతే మేము చెప్తున్నామో వాళ్ళ భూములు వాళ్ళ వెనక్కి ఇవ్వాలి. ఎన్నికల నియమావళి ఇవాళ అమల్లో ఉంది కాబట్టి మరి ఎలా ఇప్పుడు మూర్తి గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 800 ఎకరాలు ఏదో ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం జరిగింది, ఇలాగే జరిగి ఉండొచ్చు, మీరేదో అలా ఆరోపణ చేయడం లేదు, ఆధారాలతో సహా బయట పెడతా ఉంటున్నారు కాబట్టి వేల ఎకరాలు జరిగి ఉండొచ్చు కదా. చిన్న సబ్మిషన్ ఇక్కడ నేను 800 ఎకరాలు జరిగింది ఉత్తరాంధ్రాలు అంటలేదు. ఓన్లీ కేఎస్ జవహర్ రెడ్డి గారు కుమారుడి యొక్క నేతృత్వంలో వాళ్ళ ముఠా సభ్యులు ఒక్కటే 800 ఎకరాలు కొట్టేశారు. వేల ఎకరాలు మొత్తంగా ఉత్తరాంధ్రలోని ఒక ప్రాంతంలోని భోగాపురం, ఆనందపురం, పద్మనాభం, పూసపాట్రేగ చుట్టుపక్కల విలువైనటువంటి ప్రాంతాల చుట్టూ 800 ఎకరాలు కొట్టేశారు. రాష్ట్రంలో ఇంకా ఈ జవహర్ రెడ్డి వాళ్ళ కొడుకు ముఠా సభ్యులు ఇంకా ఎన్ని వందల వేల ఎకరాలు కొట్టేసి ఉంటారని నేను అనుమానిస్తున్నాను. నేను ఒక 2 ప్రాంతాల్లోనే చెప్తున్నా, భోగాపురం, ఆనందపురం ఈ యొక్క సరౌండింగ్స్ లోనే 800 ఎకరాలు ఒక కేఎస్ జవహర్ రెడ్డి వాళ్ళ కుమారుడు ముఠా సభ్యులే కొట్టేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు, వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ బినామీలు ఇంకా ఎన్ని వందల వేల ఎకరాలు కొట్టేశారో తెలియదు కదా నాకు. నా దగ్గర సమాచారం లేదు, లేకుండా నేను ఆరోపించకూడదు. అది కాకుండా వైసీపీ నేతలు, అలాగే మినిస్టర్ ఇవాళ ఎవరైతే మేరు నాగార్జున, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్, వైజాగ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ విడుదల రజనీ గారు బినామీలు, వీళ్ళందరూ కొట్టేశారండి భూములు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర సర్వే నెంబర్లు ఉన్నాయి, ఊర్ల గ్రామాల పేర్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయిపోయిన డాక్యుమెంట్స్ నెంబర్స్ ఉన్నాయి. అందుకని అంటున్నా, దీని మీద ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారు ఈ పాటికే సిట్టింగ్ చేస్తున్న విచారణ జరిపించమంటున్నాం. లేదు నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఆయన సిఎస్ గా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎవరు చేశారు? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆయన కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నారు. ఎస్, కేంద్ర ఎన్నికల సంఘానికి మేము కంప్లైంట్ చేశాం. కనకమేడల రాజ్యసభ సభ్యులు ఆయన కంప్లైంట్ చేశారు, బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, ఇవాళ దళిత సంఘాలు కంప్లైంట్ చేసినాయి, అలాగే రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ కేఎస్ తెలంగాణ కంప్లైంట్ చేశారు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈఎస్ చరం గారు కంప్లైంట్ చేశారు, గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేశారు. ఈ మొత్తం భూభాగవతం మీద ఏదైతే దళిత భూములను అసలు అమ్మకూడదు, వీళ్ళెవరు కొనుక్కోకూడదు, చట్టరీత్యా నేరం, అసలు దళితుల భూములు మీరెవరు దోచేయడానికి అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఇవాళ దళితులు, పేద రైతుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. సందెట్లో సడేమి అన్నట్టు ఒక పక్క ఎన్నికల నియమావళి, ఎన్నికల హింస, ఎన్నికల కౌంటింగ్, ఆ స్ట్రాంగ్ రూమ్స్, ఆ హడావిడి చూడకుండా డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు అర్ధాంతరంగా ఏదో నేను భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షించడానికి వచ్చానంటారేంటి? భూములు, భూలావాదేవీలు, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ప్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉన్నాయో, అలాగే రిజిస్ట్రేషన్ ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయో, ఆ రెవెన్యూ అధికారులతోని, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్తోని, సబ్ రిజిస్ట్రార్తోని ఇతను ఆదేశాలు జారీ చేసి, వాళ్ళకి హుకుం జారీ చేసి, ఇవన్నీ 4 రోజుల ముందరే కంప్లీట్ అయిపోవాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడానికి విశాఖ నగరానికి 3 పర్యాయాలు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కదా మాకు అనుమానం వచ్చే వాళ్ళ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అడిగాం, అసలు ఏంటి, ఎందుకు వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారని చెప్పి వాకప్ చేస్తే అసలు విషయం, అసలు భాగవతం బయటపడింది. ఇది కాదని చెప్పని నేను చెప్తున్నాను కదా, అడుగుతున్నాను కదా ఆయన్ని. వచ్చింది ఆయన సమీక్ష పెట్టారట, మూర్తి యాదవ్ని అలాగే అరెస్ట్ చేయాలి, మూర్తి యాదవ్ మీద ఏ విధంగా కేసు పెట్టాలి, మూర్తి యాదవ్ మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలి. ఒక చీఫ్ సెక్రటరీ గారికి, ఒక సామాన్యంగా నేను ఒక జన సైనికుడిని, ఒక ప్రజాప్రతినిధి, వార్డు కార్పొరేటర్ని, నేను ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రతినిధిని, ఇక్కడ నేను వచ్చి ఒక ఇష్యూని రేస్ చేశాను, ఎలిగేషన్ చేశాను. ఆయన చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? నా మీద ఎలిగేషన్ వచ్చింది, నాకు దీంతో సంబంధం లేదు, నాకు కానీ కుటుంబ సభ్యులకు కానీ, దీని మీద ఇప్పుడే వాళ్ళు అడుగుతున్నారు కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నాను, సిట్టింగ్ చేస్తాను, నేను లెటర్ రాస్తున్నాను చీఫ్ జస్టిస్ గారికి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, దీని మీద ఒక సిట్టింగ్ చేస్తాను, విచారణ జరిపించడానికి మీరు ఇమీడియట్ గా కమిటీ నియమించాలని చెప్పి రికమెండ్ చేస్తున్నాను. లేదంటే కేంద్రానికి ఇవాళ సిబిఐ విచారణ జరిపించండి, ఈ విధంగా ఎలిగేషన్స్ వస్తున్నాయి, నా యొక్క చిత్తశుద్ధికి, నా యొక్క నీతివంతానికి ఇవాళ దెబ్బతిన్నది, నా నీతికి నిజాయితీ ఇవాళ పెద్ద చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, వాటిల్లో ప్రమాదం ఉందని చెప్పి ఆయన కేంద్రానికి లెటర్ రాయొచ్చు, లేదంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాయొచ్చు. ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు అసలు మౌనంగా ఉన్నారు? లేదు, ఇగో రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికీ కూడా 596 వచ్చిన తర్వాత ఇన్ని వేల మంది